డీఎస్పీ ఎస్పీకి మంగళగిరి కోర్టు మెమో జారీ చేసింది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై నమోదు చేసిన సెక్షన్లపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ 356 ఆఫ్ 2 సెక్షన్లు తొలగించారు. ఈ కేసుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు జడ్జ్. గతంలో ఓసారి చెప్పినా మళ్ళీ ఇవే సెక్షన్లు ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్జ్. డిబేట్కు సంబంధించిన వీడియోను జడ్జికి చూపించారు కొమ్మినేని తరపు న్యాయవాదులు. డీఎస్పీ ఎస్పీకి మంగళగిరి కోర్టు మెమో జారీ చేసింది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై నమోదు చేసిన సెక్షన్లపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ 356 ఆఫ్ 2 సెక్షన్లు తొలగించారు. ఈ కేసుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు జడ్జి. గతంలో ఓసారి చెప్పినా మళ్ళీ ఇవే సెక్షన్లు ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిబేట్కు సంబంధించిన వీడియోను జడ్జికి చూపించారు కొమ్మినేని తరపు న్యాయవాదులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కొమ్మినేని కేసుకు సంబంధించి మంగళగిరి కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో పోలీసుల పైన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎస్సీ ఎస్టీ కేసు ఎలా వర్తిస్తుంది, దీనికి సంబంధించి డిఎస్పీ స్థాయి అధికారి విచారణ చేయాలి, కానీ మీరు ఎందుకు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటుగా 356 సబ్సెక్షన్ 2 ఈ సెక్షన్ ఎలా వర్తిస్తుందని కూడా పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు ప్రశ్నిస్తే పోలీసులు మాత్రం చెప్పలేని పరిస్థితి. వెంటనే న్యాయమూర్తి కొమ్మినేనికి సంబంధించి ఆ ఎఫ్ఐఆర్ లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ తో పాటు 356 సబ్సెక్షన్ 2 కు సంబంధించిన సెక్షన్ ను తొలగించడం జరిగింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి, మీకు ఖచ్చితంగా మెమో ఇస్తాము అంటూ పుల్లూరు డిఎస్పీతో పాటు గుంటూరు ఎస్పీకి మెమో ఇచ్చారు. ఖచ్చితంగా దీనిపైన వివరణ ఇవ్వాలని కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే రిమాండ్ కి సంబంధించి ఇంకా 2:30 తర్వాత ఇంకా విచారణ కొనసాగనుంది. కార్తిక్. రైట్ అశోక్. గుంటూరు ఎస్పీ తూళ్లూరు డిఎస్పీకి మంగళగిరి కోర్టు మెమో జారీ చేసింది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై నమోదు చేసిన సెక్షన్లపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ 356 ఆఫ్ 2 సెక్షన్లు తొలగించారు. ఈ కేసుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు జడ్జ్. గతంలో ఓసారి చెప్పినా మళ్ళీ ఇవే సెక్షన్లు ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిబేట్కు సంబంధించిన వీడియోను జడ్జికి చూపించారు కొమ్మినేని తరపు న్యాయవాదులు.